శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలములో ఇప్పటి వరకు నిన్ను స్తుతించటానికి కృపనిచ్చారు. కొద్దిసేపు నీ మాటలను మేము ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యమును మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను గదా. గడిచిన ఇంటింటి సువార్త కోడికలో 3 విషయాలని మనము ధ్యానించుకుంటూ వచ్చాము ఈ వాక్యం మీద. ఈ వాక్యములో 3 సబ్జెక్టులు మీకు అందిస్తానని నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2 సబ్జెక్టులు మన్నెమ్మోళ్ళ ఇంటి దగ్గర నమ్మవలెను అన్న సబ్జెక్టు చెప్పాను. నాగమణి ఇంటి దగ్గర దేవునికి ఇష్టడై ఉండాలి అని చెప్పాను. ఈ రాత్రి ఇదే వాక్యములో మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే, దేవుణ్ణి వెతికే వారికి ఫలమును దయచేయువాడని నమ్మాలి. దేవుణ్ణి వెతికే వారికి దేనిని వెతకాలయ్యా అంటే, ఆయనను వెతుకు వారికి ఆయన ఏమి అనుగ్రహింపజేస్తాడయ్యా అంటే ఫలమును అనుగ్రహింపజేస్తాడు, ఫలమును ఇస్తాడు అని రాయబడి ఉంది. ఒక క్రైస్తవుడు అసలు దేనిని వెతకాలి? ఒక నిజ క్రైస్తవుడు వెతకాల్సిన వాటిని ఏంటి? అసలు దేనిని వెతకమంటున్నాడు దేవుడు? దేనిని వెతికితే దేవునికి మహిమ కలిగిద్ది? దేనిని వెతకటాన్ని బట్టి దేవునికి ఇష్టలుగా మార్చబడగలుగుతాం మనం? దేనిని వెతకటాన్ని బట్టి మన భక్తి కానీ, మన విశ్వాసము కానీ, మన జీవితము కానీ దేవునికి అంగీకారముగా ఉందని రుజువు చేసుకోగలుగుతామన్నది ఈ రాత్రి మనము కొన్ని విషయాలను ధ్యానించుకోవాలి. ఈరోజు మానవుడు అన్నిటిని వెతుకుతున్నాడు కానీ సత్యమైన దేవుడు ఏంటి అన్నది మాత్రము వెతకలేకపోతున్నాడు. అన్నిటిని వెతుకుతున్నాడు మానవుడు, వెతకాల్సిన వాటన్నిటిని వెతుకుతున్నాడు కానీ శ్రేష్టమైన ఫలమును కలుగు చేసే దేవునిని వెతకటానికి మాత్రము మనస్సు రావట్లేదు, ఆలోచన కలిగి ఉండలేకపోతున్నారు. ఈ రాత్రి అసలు ఒక క్రైస్తవుడు వెతకాల్సింది ఏంటి? అసలు పరిశుద్ధ గ్రంథములోనేమో ఆయనను వెతుకు వారికి ఫలమును దయచేవాడని రాయబడి ఉంది. ఆయనను వెతకాలా? వెతికితే కలిగేదేమిటి? అసలు దేనిని వెతకటాన్ని బట్టి జీవితము దేవునికి ఇష్టంగా మారింది. మొదటిగా అసలు ఒక విశ్వాసి జీవితంలో వెతకాల్సింది ఏమిటయ్యా అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో ఒక శ్రేష్టమైన మాట ఉండిద్ది చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట ఉండిద్ది. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని వెతకాలయ్యా అంటే మొదటిగా క్రైస్తవుడు ఆయన సన్నిధిని వెతకాలి. దేనికి ఆయన సన్నిధిని వెతకాలయ్యా అంటే
ఆయన సన్నిధిలో ఏముండిద్దాయి అంటే సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన సంతోషము, దీవెన, దేవుని శ్రేష్టమైన వాక్యము దొరికే స్థలము. వీధుల్లో ఎన్నో మాటలు దొరుకుతాయి, ఎన్నో ముచ్చట్లు దొరుకుతాయి, ఎన్నో పంచాయతీలు జరుగుతాయిలే, కానీ దేవుని మాట దొరికే స్థలం ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధి మాత్రమే. దేవుని మాటలు దొరుకుతాయి. ఇదొక సన్నిధి. మనము కూడుకున్న దాన్ని ఏమంటారంటే ఒక సన్నిధి. దేవుని ప్రజలు కూడుకునే ప్రతి స్థలము కూడా సన్నిధే. మందిరం ఒకటే సన్నిధి అనుకుంటారు చాలామంది. 4 గోడల మధ్యలో ఆరాధిస్తేనే సన్నిధి అనుకుంటారు చాలామంది. ఎచ్చట 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. అక్కడ ఏముందయ్యా అంటే దేవుని సన్నిధి ఉంది. ఆ స్థలములో ఏముందయ్యా అంటే దేవుని కృప ఉంది. ఆ స్థలములో ఏముందయ్యా అంటే దేవునికి మహిమకరమైన ఆరాధన వాక్యము దొరికింది. కాబట్టి దానినే దేవుని సన్నిధిగా మనం ఎంచుకున్నప్పుడు మనం వెతకాల్సింది ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధిని వెతకాలి, నిత్యము వెతకాలి. 1 రోజు, 2 రోజులు, నెల రోజులు, సంవత్సరాలు కాదు మనం వెతకాల్సింది దేవుని సన్నిధిని. రోగాలు ఉన్నప్పుడు కాదు దేవుని సన్నిధిని వెతకాల్సింది. చాలామంది రోగస్థితిలోకి వెళ్ళినప్పుడు, బలహీనతలోకి వెళ్ళినప్పుడు దేవుని వెతుకుతారు, కానీ జీవితం బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, లేదంటే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, జీవితానికి, కుటుంబానికి హ్యాపీగా ఉన్నప్పుడు దేవుని వెతకరు. చాలామంది ఎప్పుడు దేవుని వెతుకుతారయ్యా అంటే జీవితమంతా వేసారిపోయిన తర్వాత, తిరగాల్సిన ప్రాంతాలు తిరిగి, ఎక్కాల్సిన మెట్లు ఎక్కి, తిరగాల్సిన హాస్పిటళ్ళన్నీ తిరిగి, ఎవడు బాగు చేయలేనని చేతులు ఎత్తేసిన తర్వాత, ఆరాధించాల్సిన దైవములన్నిటిని ఆరాధించి ఎటు నుంచి దిక్కు లేదు, ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు అనుకున్న సమయంలో ఎవరో ఒకరి ద్వారా మరల వార్త వెళ్ళినప్పుడు ఇకనైనా ఆయన దగ్గరకు చేరదాము, ఆయన వెతుకుతాము అనుకొని చాలామంది జీవితం నష్టపోయిన తర్వాత వెతుకుతూ ఉంటారు. నేనేమంటానంటే దేవుని సన్నిధిని వెతకటం అంటే కష్టాలు వచ్చినప్పుడు వెతకటం కాదు. దేవుని మందిరానికి రావటం అంటే రోగాలు వచ్చినాయి అని దేవుని మందిరానికి రావటం కాదు. ఇంట్లో సమస్యలు ఉన్నాయని దేవుని సన్నిధిని వెతకటం కాదు. పిల్లలు మాట వినట్లేదని దేవుని సన్నిధిని వెతకటం కాదు. లేదంటే అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు, అప్పులు సమస్యలు తీరట్లేదు, ప్రార్థన చేస్తే ఇకనైనా అయ్యన పోతాయేమన్న ఆలోచన భావంతో దేవుని సన్నిధిని వెతకటం కాదు. నీ జీవితంలో యథార్థ హృదయముతో ఎన్ని బాధల్లోనే ఉన్నా, కష్టాల్లోనే ఉన్నా, ఇబ్బందులోనే ఉన్నా, ఒకవేళ ఏమీ లేకపోయినా సంతోషములోనే నువ్వు ఉన్నా కానీ దేవుని సన్నిధి అంటే ఏదో శుక్రవారం వెతికేది కాదు, బుధవారం వెతికేది కాదు, వారానికి సంబంధించినట్టుది కాదు. దేవుని సన్నిధి అంటే మంగళవారానికి సంబంధించిన దైవము కాదు, గురువారానికే మాత్రమే సంబంధించిన దేవుడు కాదు, శుక్రవారానికి మాత్రమే ఆరాధించుకోవటానికి తగిన దేవుడు కాదు. మరి ఎవరయ్యా ఆయన అంటే అనుదినము, ప్రతినిత్యము ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి దినము, నిత్యము ఆయన సన్నిధిలో ఉండటానికి నువ్వు వెతకటము నేర్చుకోవాలి. మంచి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెబుదాం. ఆయన సన్నిధిని వెతికిన వారికి ఏం కలిగిద్దయ్యా అంటే సంపూర్ణ సంతోషము కలిగిద్ది. ఆయన సన్నిధిని వెతికే వారికి ఏమి కలిగిద్దయ్యా అంటే సంపూర్ణమైన కృప కలిగిద్ది. ఆయన సన్నిధిని వెతికే వారికి ఏమి కలిగిద్దయ్యా అంటే దేవుని ఔన్నత్యము కలిగిన, మహత్యముతో కూడిన కృప, ఐశ్వర్యము కలిగిద్ది. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వారి నుంచి సూటిపోటి మాటలు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిని వెతకటము కాదులే కానీ
అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన సన్నిధిని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరము కాదు, పండగల దినాల్లో కాదు, ఏవండి నీకు ఇష్టం వచ్చిన సందర్భములో కాదు, ఆయన సన్నిధిని నిత్యము నువ్వు వెతుకుతూనే ఉండాలంట. అప్పుడు నీకేమి కలిగిద్దయ్యా అంటే, ఫలమును దేవుడు అనుగ్రహింపజేస్తాడు, కృపను దేవుడు అనుగ్రహింపజేస్తాడు, అధికమైన సహాయమును దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఎందుకంటే నువ్వు మనుషుల్ని ఆశ్రయించట్లేదు కాబట్టి, మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల వైపు చూడకుండా, మనుషులు పెట్టే అపోహాల వైపు నువ్వు ఆలోచన చేయకుండా, అన్నిటిపైన అధికారము కలిగిన దేవునిని ఆశ్రయించి బ్రతుకుతున్నావు కాబట్టి, దేవుని బలమును ఆశ్రయించి బ్రతుకుతున్నావు కాబట్టి, ఆయన సన్నిధిలో వచ్చే వాక్యము కొరకు నువ్వు ఆశ్రయించి బ్రతుకుతున్నావు కాబట్టి, నా దేవుడు నీ జీవితంలో ఏ ఫలమునైతే కలగాలని ఆశపడుతున్నాడో ఆ ఫలమును నిశ్చయముగా నా దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం వెతకాల్సింది దేన్నయ్యా అంటే, ఆయన సన్నిధిని వెతకాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వెతకాలి ఆయన సన్నిధిని? ఏ సమయంలో వెతికితే దేవుని కృపను అనుభవిస్తావో తెలుసా? చాలామంది భక్తులు ఎంతో ప్రార్థన చేసి కృపను పొందారు. ఎప్పుడో తెలుసా? కీర్తనలు 63వ కీర్తన 1వ వచనం 2వ వచనాన్ని చదవండి ఒకసారి. కీర్తనలు 63వ కీర్తన 1వ వచనము 2వ వచనాన్ని చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకుమనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, వేకుమనే నేను నిన్నేం చేస్తున్నానయ్యా అంటే వెతుకుతున్నాను. లేవటంతోనే నోట్లో నుంచి సరస్సుక్తులు రానివ్వటం కాదు. నేను మొన్న ఈ మధ్యకాలంలో చెప్పాను, లేచిన తోడానే ప్రభువుని స్తుతించటం నేర్చుకోవాలి. అరుణోదయాన్ని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, తండ్రి మరొక దినాన్ని, మరొక జీవితాన్ని నాకు అనుగ్రహింపజేశావు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు, ఈరోజు చూడలేక గతించిపోయారు. భర్తను కోల్పోయిన భార్యలు, భార్యను కోల్పోయిన భర్తలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతోమంది రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మరొక దినాన్ని చూసే కృప నాకు, నా పిల్లలకి, నా భర్తకు, నా కుటుంబానికి నువ్వు ఇచ్చావయ్యా అని ఉదయాన్నే అరుణోదయాన్ని లేవటంతోనే నీ పసిపిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నదే సన్నిధి, నువ్వు మోకరించిందే సన్నిధి, నీ ఇల్లే ఒక సన్నిధి కాబట్టి ఆ సన్నిధిలో నువ్వు మోకరించి ఉదయాన్నే ప్రభువుని వెతకటం నువ్వు నేర్చుకున్నప్పుడు ఏమంటుండు భక్తుడు? ఉదయాన్నే వేకువనే నిన్ను వెతుకుచున్నాను. దేనికో తెలుసా? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేనికోసం వెతుకుతున్నాడు భక్తుడు? దేవుని బలము కోసం, దేవుని ప్రభావం కోసం, దేవుని సహాయం కోసం. నీ బలముతో, నీ బలాన్ని నమ్ముకొని బ్రతికితే నీ బలం వల్ల కలిగేది ఏమీ ఉండదు. ఈరోజు ఎంతోమంది వారి బలాన్ని వాళ్ళే నమ్ముకొని కుప్పగూలిపోతున్నారు, వారి తెలివితేటలను వాళ్ళే నమ్ముకొని సిగ్గుపడిపోతున్నారు. వారి ఆలోచనలు, వారి తెలివితేటలు, వాళ్ళ నమ్మకత్వాన్ని నమ్ముకొని వారి ఇష్టానుసారమైన జీవితంతో ముందుకు వెళుతూ దేవుని కృపకు వేరుగా పరిగెత్తుతూ ఏదో సాధిద్దామని పరిగెత్తుతున్న వారు ఎంతోమంది బలహీనులైపోయారు. పరిశుద్ధ గ్రంథములో కూడా వాళ్ళ బలాన్ని నమ్ముకొని పడిపోయిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. దేవుని బలాన్ని ప్రక్కన పెట్టేసి, దేవుని కృపను కాదనుకొని, దేవుని ఆలోచన కాదనుకొని, దేవుని నడిపింపును కాదనుకొని, మనుష్యుడి బలమే గొప్పదనుకొని, లేదంటే ఇంట్లో ఉన్న భర్త బలం గొప్పది, పిల్లల బలం అని గొప్పదనుకొని ఎంతోమంది దేవుని బలాన్ని తృణీకరించిన వారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడని మాట్లాడిన వారు ఉన్నారు, ఆయన వల్ల ఏమైద్దని మాట్లాడిన వారు ఉన్నారు.
అలాగన వారి ఫలాన్ని నమ్ముకొని గొప్ప కూలిపోయిన వారు కూడా భూమి మీద ఎంతోమంది భక్తులు ఉన్నారు. భక్తుడికి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ భక్తుడు నేర్పుతున్న పాఠం ఏమిటంటే నీ ఫలమును నువ్వు నమ్ముకోవద్దు, మనుషుల ఫలాన్ని నువ్వు నమ్ముకోవద్దు, నాయకుల ఫలాన్ని నువ్వు నమ్ముకోవద్దు. కండ ఫలాన్ని చూసుకొని, బుద్ధి ఫలాన్ని చూసుకొని, డబ్బు ఫలాన్ని చూసుకొని, పొలం ఫలాన్ని చూసుకొని నాకెవడు ఏది రాడులే, ఎవడు నన్ను ఏమి చేయలే అనుకోవద్దు. బలం అంటే ఏమిటండి? చాలామంది కుటుంబం ఒక బలం అనుకుంటారు. డబ్బే కొంతమందికి బలం, వారి బుద్ధే కొంతమందికి బలం, వారి తెలివితేటలే కొంతమందికి బలం. అలాగే ఎంచుకొని ఎంతోమంది దేవునికి వేరైపోయి చివరికి జీవితాల్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా బొచ్చడం మంది ఉన్నారండి. భక్తుడికి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ భక్తుడు వేకువరే లేచి రాజ్యాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు కుటుంబం కోసం, రాజ్యం కోసం, ప్రభుత్వం కోసము అరుణోదయాన్ని లేచి దేవా నా దేవుడవు నీవే, నీ వంటి దేవుడు ఒక్కడు లేడు, లోక రక్షకుడు నీవు, సర్వమును సృజించిన సృష్టికర్తవు నీవు, మానవుడు బుద్ధినిచ్చిన దేవుడవు నీవు, మనిషికి రూపమునిచ్చిన దేవుడవు నీవు, మనిషికి బలమునిచ్చిన దేవుడవు నీవు. కాబట్టి నేను వేకుమునే దేనిని ఎదుగుతున్నానంటే నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయములో నేనేం చేస్తున్నా తెలుసా, నీ కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాను అంటుండు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పా. కాబట్టి వెతకాల్సింది దేమినయ్యా అంటే దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని బలమును వెతకాలి, దేవుని ప్రభావమును వెతకాలి. చాలామంది కష్టాలు రావటంతోనే నాకు వాడున్నాడో ఈడున్నాడో నాకేమైంది మాకేమైంది అనుకుంటారులే. నేను ఒకటి చెప్పానా, ఆపత్కాలం వచ్చిన తర్వాత నాన్నవాడు కూడా నీ గుమ్మంలోకి రావటానికి ఇష్టపడడు. ఆపద వచ్చిన తర్వాత నమ్మిన వాడు ఎవడు నీ చెంతకు రాడు. ఈరోజు ఎవరినైతే నువ్వు నమ్ముకొని బ్రతుకుతున్నావో, ఏ అన్ననైతే నమ్ముతున్నావో, ఏ చెల్లినైతే నమ్ముతున్నావో, ఏ అక్కనైతే నమ్ముతున్నావో, ఏ తోపట్టునైతే నమ్ముకొని బ్రతుకుతున్నావో, ఏ బామర్దిని భావనైతే నమ్ముతున్నావో ఎవడు నీ చెంతకు రాడు. కరోనా టైంలో పలకరించడానికి ఇంటి పక్కన వాడు కూడా నిన్ను ఆశ్రయించలేదు. అరే చావొచ్చింది, వాడికి రోగం వచ్చింది, జబ్బు వచ్చిందంటే పలకరించడానికి ఎవడు ఇష్టపడడు. మరి ఎవరయ్యా నిన్ను ఆదరించేవాడు, నీకు బలమునిచ్చేవాడు, నిన్ను నిలబెట్టువాడయ్యా అంటే ఇదిగో అన్నిటిపైన అధికారము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అన్ని ఎరిగిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన బలమును నమ్మినప్పుడు నిశ్చయముగా నా దేవుడు నీ బలహీనతలో కూడా తోడయుండి నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వేకునే దేన్ని వెతకాలి మనము? దేవుని బలమును, దేవుని ప్రభావమును వెతకాలి. భక్తుడికి ఏం తక్కువైందండి? బంధువులు లేరా? 6 అన్నదమ్ములు ఉన్నారు, బలవంతులు, ఐశ్వర్యవంతులు, మిలిటరీలో జాబ్ చేస్తున్నారు, రాజ్యములో ఉన్నారు, పట్టాదారులు, లైసెన్స్ ఉంది, బొచ్చడు ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా కానీ భక్తుడు నమ్మిండేంటో తెలుసా, ఎవడు నావాడనేవాడు ఆపత్కాలంలో ఎవడు కూడా నన్ను ఆశ్రయించటానికి రాలేరు. కాబట్టి నేను నమ్మిన దేవుడు ఆపత్కాలములలో నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ దేవుని బలమును, ఆ దేవుని ప్రభావాన్ని నేను నమ్మినట్లయితే నా దేవుడు నిశ్చయముగా నాకు సహాయం చేస్తాడని నమ్మాడు. కాబట్టి వేకువనే లేచి దేవుని బలము కొరకు వేకువనే వెతుకటం ప్రారంభిస్తున్నాడండి భక్తుడు. ఈరోజు ఎంతోమంది మనుష్యులు బలాన్ని నమ్ముకొని నశించిపోతున్నారు, కృంగిపోతున్నారు, బాధలోకి పోతున్నారు. దైవికమైన ఆలోచన తీసుకోవట్లేదు, దేవుని ఆలోచన తీసుకోవట్లేదు, ప్రార్థన పూర్వకమైన ఆలోచన లేవు. ఎవడో ఒకడు బలమైన మాట చెబితే చాలు, నీకెందుకు నేనున్నా, నేను నడిపిస్తానంటే చాలు, వాడిని నమ్మి మోసపోయిన వారు కూడా భూమి మీద చాలామంది ఉన్నారు. అందుకే మనుషుల్ని అన్నడు కూడా ఆశ్రయించకూడదు, మనుషుల సహాయమును వ్యర్థం అంటుంది పరిశుద్ధ గ్రంథం.
దేవుని వలననే సూర్య కార్యములు జరిగించగలుగుతున్నామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నువ్వే కార్యమైతే జరగాలనుకుంటున్నావో, ఏ కార్యమైతే నెరవేరాలనుకుంటున్నావో, ఏ విషయములో అయితే నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని సహాయం కావాలనుకుంటున్నావో, ఆ దేవుని బలమును, ఆ దేవుని ప్రభావమును, ఆయన సన్నిధిని నువ్వు వెతకటం నేర్చుకున్నప్పుడు, పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానములో ఉన్నోళ్ళే దేవుని సన్నిధిని వెతికారండి, దేవుని ప్రభావమును వెతికారండి. ఈరోజు కష్టాలు ఉన్నాయని ప్రార్థనలు మానేస్తున్నారు, ప్రభువుకు దూరం అయిపోతున్నారు, ఇబ్బందులు ఉన్నాయని, నిందలు ఉన్నాయని, అవమానాలు ఉన్నాయని దేవునికి వేరైపోయి బ్రతుకుతున్నారు. దానివల్ల కలిగేది ఏమిటయ్యా అంటే నిష్ప్రయోజనం, ఉపయోగం లేని ఆలోచనలు తప్ప. ఉపయోగం ఏంటో తెలుసా? భక్తుడిలాగా ప్రభువు మీద ఆధారపడి జీవించినప్పుడు, భక్తుడిలాగా దేవుని మీద ఆధారపడి దేవుని ఎదుట నమ్మకంగా ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డప్పుడు, నా దేవుడు నిశ్చయముగా నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నావు కాబట్టి, వెతుకుతున్నావు కాబట్టి, నీ బలహీనతలో కూడా దేవుడు ఉన్నతమైన బలమును అనుగ్రహింపజేస్తాడు. గిద్యోను బలహీనుడు, గిద్యోను చాలా బలహీనతలో ఉన్నాడు. కానీ ఇప్పుడు గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు బలపరుస్తున్నాను నేను, లే, నువ్వు బలవంతుడవు. అయ్యా నేను బలహీనుడునయ్యా, కులం తక్కువవాడినయ్యా, జాతి తక్కువవాడిని ప్రభు అంటే అంటున్నాడు కదా. మనుషుల దృష్టిలో కులం ఉందేమో, మనుషుల దృష్టిలో మతం అనేది ఉందేమో, నా దృష్టిలో సర్వమును సృజించిన దేవుడు నేను కాబట్టి, భూమి మీద మానవుడు ఎన్ని కులాలు ఎన్ని మతాలు పెట్టుకున్నా కానీ నా దృష్టిలో ఏది కూడా లేదు. స్తోత్రం చెప్పండి. ఎంత ఉన్నతవాడైనా, లేనివాడైనా, బికారుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, ఐశ్వర్యవంతుడైనా, నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు చెప్పుకోదగిన ఐశ్వర్యము కలిగిన వాడు. మానవుడు అనుకుంటాడండి నాది ఈ కులం, నాది ఆ మతం అని. కానీ దేవుని దృష్టిలో కులముతో పని లేదు, దేవుని దృష్టిలో మతముతో పని లేదు. అంత నమ్మకమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి గిద్యోను అంటున్నాడు కదా, అయ్యా నేను బలహీనుడను. గోధుమల చాటును దాక్కున్నాడు గిద్యోను, ఫిలిష్తీయులకు భయపడుతున్నాడు, యుద్ధ శూరులకు భయపడుతున్నాడు, బలవంతులకు భయపడుతున్న గిద్యోను దగ్గరికి పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి, బలా నమ్మకమైన దాసుడు, బలము తెచ్చుకో, పరాక్రమము కలిగిన బలశూరుడవు నీవు, నేను నిన్ను బలపరుచుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని బలమును ప్రభావమును చూడాలని ఆశతో పడుతుంటామో, ఆశతో ఎదురు చూస్తూ ఉంటామో, డబ్బు బలము కానీ, బుద్ధి బలము కానీ, జ్ఞాన బలము కానీ, మనుషుల బలము కానీ ఏది అక్కడికి రాదు. నా అనుకున్నవాడు ఒకరోజు అపాసించిపోతూ ఉంటారు. భక్తుడినలాగా తృణీకరించారు. తింటారేమని భోజనం తీసుకెళ్ళినందుకు నిన్నెవడ్రా ఎడకు రమ్మంది అన్నారు భక్తుణ్ణి. తృణీకరించబడిన స్థలములోనే దేవుని ఫలాన్ని నమ్ముకున్నాడు కాబట్టి, దేవుని ప్రభావము నమ్ముకున్నాడు కాబట్టి, ఎన్నిక లేని జనుల ఎదుట గొప్ప ఎన్నికైన జనాంగముగా దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతికినప్పుడు, దేవుడు అంటే భయం కలిగి బ్రతికినప్పుడు, విశ్వాసం కలిగి బ్రతికినప్పుడు, నిరీక్షణ కలిగి బ్రతికినప్పుడు. నాకెన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, నా దేవుడు నన్ను కాపాడేవాడని ఒక విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు నిశ్చయముగా నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. వెతకాలి ప్రభువుని. ఈరోజు దేన్ని పడితే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం కాదండి. ఒక మాట చెప్పానా, దేవుని సన్నిధిని, దేవుని నువ్వు వెతకటం నేర్చుకున్నప్పుడు నీ పిల్లలకు కూడా చెబుతావు దేవుని సన్నిధిని నువ్వు వెతుకు అని. 63వ కీర్తనలో మనం చదువుకున్నాం, దేవా నా దేవుడవు నీవే, నీవే అని ఎందుకు అంటున్నాడంటే, నాకే సంబంధం లేని ఆరాధ్యంగా నేను ఎంచుకోవట్లేదు. అబ్రహాము సృష్టికర్తను ఎరిగాడు. అబ్రహాము వృత్తి ఏంటో తెలుసా? బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునే వృత్తి అబ్రహాముది. చందమామను దైవముగా ఎంచుకునేవాడు అబ్రహాము సంతానం అంతా కూడా. అబ్రహాము పూర్వీకులంతా కూడా చందమామనే దైవముగా, చందమామనే దేవుడుగా ఎంచుకున్నారు. ఆకారమును తయారు చేసి, అర్థమైందా? వారి ప్రాంతంలో, వారి దేశంలో గెరారు ప్రాంతం అంతా కూడా బొమ్మలను అమ్ముకుంటూ బ్రతికేవాడు అబ్రహాము.
అప్పటి వరకు అబ్రహాం అనుకున్నాడు చందమామే నా దేవుడు, చందమామే మా పూర్వీకులు పితరులు ఆరాధిస్తున్న దైవం అనుకొని అబ్రహాం అనుకున్నాడు. కానీ ఒకరోజు దైవ దర్శనం అబ్రహాము దగ్గరకు వచ్చింది. అబ్రహాం అని ఒక మాటే, ఒక స్వరమే అబ్రహాము చెవులో వినపడింది. ఆ ఒక్క మాటను నమ్మిండు. సృష్టికర్త అంటే ఏంటో ఎరగగలిగిండు అబ్రహాం. అంటే అప్పటివరకు అబ్రహాం వెతికిండు. దేంట్లో వెతికాడయ్యా అంటే నక్షత్రాల్లో వెతికిండు, చందమామలో వెతికిండు, సూర్యుడిలో వెతికిండు, గాలిలో వెతికిండు, భూమిలో వెతికిండు, తలుపులో వెతికిండు, కిటికీలో వెతికిండు, ఎన్నో చోట్ల వెతికాడు. ఎతికిందే నిజమైన దైవం అని అబ్రహాం అనుకున్నాడు. కానీ అబ్రహాముకు తర్వాత తెలిసింది ఏంటంటే అన్నిటిపైన అధికారము కలిగిన వాడు నన్ను పిలిచాడని. అపోస్తుల కార్యాలు అంటాడు కదా, సృష్టికర్త అయిన దేవుడు నాకు దర్శనమిచ్చాడు అంటాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు వెతకటం నేర్చుకున్నప్పుడు నీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా నేర్పగలుగుతూ దేవుని సన్నిధి అంటే ఇదిరా బాబు, దేవుని సేవకుడు అంటే ఇదిరా బాబు, దేవుని సంఘం అంటే ఇదిరా బాబు, దేవుని వాక్యం అంటే ఇదిరా బాబు అని చెప్పగలిగే కృపను నువ్వు పొందగలుగుతూ. ఒక మాట చెప్పేనా, నీకు ఎతకటం చేతగానంతకాలం నీ పిల్లలు వెతకరు, నీ భర్త వెతకరు, నీ భార్య వెతుకుతూ. నువ్వు వెతకటం నేర్చుకున్నప్పుడు, దేనిని ఆయన సన్నిధిలో నువ్వు బ్రతకటానికి ఇష్టపడ్డప్పుడు, నీ పిల్లలు బ్రతకటానికి ఇష్టపడతాడు. మా అమ్మ ప్రార్థన పరురాలు, మా నాన్న ప్రార్థన పరుడు, దైవమును ఎంచుకున్నారు, క్రీస్తు మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఏదో రోగం వచ్చిందని, కష్టం వచ్చిందని, వ్యాధులు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, ఇరుగు పొరుగు వాడు సమస్యలు ఉన్నానని ప్రార్థన మానుకోవటం కాదు. క్రీస్తుకు దూరంగా బ్రతికేవాడు క్రైస్తవ జీవితం కాదు. శ్రమలలో కూడా ఆనందంగా ఎంచుకొని, బాధల్లో కూడా ఆనందంగా ఎంచుకొని, బలహీనతలో కూడా ప్రభు మీద ఆధారపడి జీవించేవాడు నిజమైన క్రైస్తవ్య జీవితంలో ఉన్నాడని అర్థం. అప్పుడు నీ ప్రభావమును నేను వెతికానని నీ పిల్లలకు చెప్పటానికి ఆధారం ఉండిద్ది. స్తోత్రం చెప్పండి. చనిపోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇక రేపో మాపో చచ్చిపోతున్నాడు దావీదు. తన పిల్లల్ని పిలిచి చెబుతున్నాడు. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం తీయండి. 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం తీయండి, అందరు తీయండి పరిశుద్ధ గ్రంథాన్ని. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 Chronicles 28 chapter 9 verses. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సకలంపమునన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనవపూర్వకంగాను ఆయనను సేవించుము. అదుగో అంటున్నాడు, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. స్తోత్రం చెప్పండి. తర్వాత అంటున్నాడు, నీవు ఒకవేళ ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యము నిన్ను త్రోసివేస్తాడు. బాబు జాగ్రత్త. ఆయనను వెతికేవాడు ఎలా వెతకాలయ్యా అంటే మనవపూర్వకముగా, హృదయపూర్వకముగా సేవించాలి. హృదయంలో ఏ కపటము, ద్వేషము, అసూయ, కోపము, కలహము లేకుండా, మత్సరము లేకుండా హృదయపూర్వకముగా మనవపూర్వకంగా ప్రభువును సేవించినప్పుడు ఆయన నువ్వు వెతకాలే. కానీ నా కుమారుడా సొలొమోనా, నేను వెతికాను. కష్టాల్లో ఉన్నప్పుడు వెతికాను, యుద్ధాలు ఉన్నప్పుడు వెతికాను, సంతోషంలో ఉన్నప్పుడు వెతికాను, బాధలో ఉన్నప్పుడు వెతికాను. నా దేవుడు నాకు ప్రత్యక్షమైండు. ప్రత్యక్షమైన ప్రతిసారి నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడి అన్ని విషయాల్లో గొప్ప విజయాన్ని దేవుడు నాకు ఇచ్చిండని చనిపోతున్న తండ్రి బ్రతికి ఉన్న కుమారుడికి చెబుతున్నాడు. నేనేమంటుంది తెలుసా, నీ తరములో ఉన్న పిల్లలకి దైవికమైన భక్తిని నువ్వు నేర్పకపోతే, నీ తరములో ఉన్న పిల్లలకి ప్రార్థన జీవితాన్ని నువ్వు అలవాటు చేయకపోతే, నీ తరములో బ్రతుకుతున్న నీ పిల్లలు, నీ సంతానానికి దేవుని భయము, సేవకుడు భయం, సంఘం భయము తెలియకపోతే, భూమి మీద నువ్వు చచ్చిన తర్వాత ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చిందని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో సెలవిస్తుంది.
ఆ తరము వారందరూ చనిపోగా యెహోవానైనను సేవకుడినైనను ప్రార్థన అయినను వాక్యమైనను ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చిందంట. ఎరగని తరం పుట్టుకొచ్చిందంటే అందరూ బికారోళ్ళు అయిపోతానని అర్థం అన్నమాట. దేవుడంటే విసర్జించుకుంటూ బ్రతుకుతారు, ప్రార్థన అంటే విసర్జించుకుంటూ ఎవరు వీళ్ళు? ఒకప్పుడు ఎరిగిన వారే, ఒకప్పుడు ప్రార్థన చేసిన వారే, ఒకప్పుడు ప్రార్థన అంటే ఇష్టపూర్వకంగా వెళ్ళిన వారే ఈరోజు ఎందుకు ఎరగనట్లుగా బ్రతుకుతున్నారయ్యా అంటే వెతకటము చేతగాక. నువ్వు నిజంగా ఎతికినప్పుడు, వాక్యము నీకు అర్థమైనప్పుడు, అర్థమైన వాక్యాన్ని నువ్వేం చేస్తావో తెలుసా? నీ పిల్లలకు నేర్పిస్తావు, నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబం అంతటికి నేర్పిస్తావు నువ్వు. అబ్రాహాము ఇప్పుడు దావీదు అదే అంటున్నాడు, నా కుమారుడా నేను వెతికాను, వెతికినప్పుడు ఆయన నాకు ఫలమునిచ్చిండు, వెతికినప్పుడు ఆయన నాకు కృపనిచ్చిండు, వెతికినప్పుడు ఆయన నన్ను బాగు చేసిండు, వెతికినప్పుడు నా కన్నీటిలో నాట్యముగా మార్చాడు, నా వేళ్లకు పోరాటమును నా కాళ్ళకు పోరాటమును యుద్ధమును నేర్పాడు దేవుడు. వాక్యమేనండి, మాట్లాడొద్దు. అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఎప్పుడో తెలుసా? నేను మనవపూర్వకంగా హృదయపూర్వకంగా నా దేవుని నేను వెతికినప్పుడు. కాబట్టి నేను చచ్చిపోతున్నా, రేపేం జరిగిద్దో ఎవడికి తెలియదు, ఇవాళ పడుకున్నోళ్ళు ఎప్పుడు వేస్తారో లేదో తెలియదు. కాబట్టి నిత్యము మీ హృదయములో ప్రార్థన ఉండాలి, నిత్యము నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. నీ కుటుంబము రేపు నీ జీవితంలో పెద్దవాడు పెరిగి నీ జీవితానికి ఒక కుటుంబానికి నువ్వు యజమానుడు కావాలి. కాబట్టి దేవుని వెతకటం నేర్చుకో, ప్రార్థన అంటే తెలియటం నేర్చుకో, వాక్యం అంటే తెలియటం నేర్చుకో. అలా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, అలా ఎప్పుడైతే నువ్వు నివసిస్తావో, నా దేవుడు అన్ని విషయాల్లో దావీదుకు కలుగు చేసిన ఫలం ఇచ్చినట్లుగానే నీకు నువ్వు అనుగ్రహింపజేస్తాడు. మంచి స్తోత్రం చెప్పు. కాబట్టి నువ్వు వెతకటం నేర్చుకో, నీ పిల్లలకు వెతకమని చెప్పటం నేర్చుకో. ఏమి నేర్పుతున్నారు ఈ రోజుల్లో? చాలామందికి దైవికమైన భయం తెలియట్లేదు. దేవుడంటే హేళన, సేవకుడంటే హేళన, ప్రార్థన అంటే హేళన, ప్రార్థన పరులంటే హేళన. దూషించిన వాడు ఎప్పటికైనా పడిపోక తప్పదు, హేళన చేసిన వాడు పడిపోక తప్పదు. ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుణ్ణి దూషించారు, హేళన చేశారు, అవమానపరిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవ్యానికి విరోధంగా, దేవునికి విరోధంగా, సేవకులకు విరోధంగా, విశ్వాసులకు విరోధంగా సనిగిన వారు లేకపోలేదు. మరి వాళ్ళు ఏం సాధించారయ్యా అంటే ఏమీ సాధించలేదు. సాధిద్దామని ఇంకా ప్రయత్నం చేస్తున్నారులే కానీ సాధించడానికి ఏమీ లేకుండా పోయింది. కాబట్టి నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేనిని వెతుకుతున్నావు, ఎక్కడ వెతుకుతున్నావు, దేని కొరకు వెతుకుతున్నావు అన్నది బాగా అర్థం చేసుకోవాలి. మొదటిగా ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలిగిద్ది. నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా, నీకు ఇష్టం లేని ఒకలాగా బ్రతికితే దానివల్ల కలిగేది ఏమీ లేదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన, నువ్వు బాధలో ఉన్నప్పుడు ప్రార్థన అవసరం లేదనుకుంటే దానివల్ల కలిగేది ఏమీ లేదు. ఆయన సన్నిధిని నిత్యము వెతకమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దానిని భక్తుడు వెతికిండు, వెతికిన భక్తుడు తన పిల్లలకు చెబుతుండు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి. పురుషులందరూ 2 చేతులు పైకెత్తండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని రాయబడి ఉందాడ. నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నా అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు నేను దేవుడు ప్రేమించేది అంటారు కొంతమంది. ప్రార్థనకు వచ్చే వాళ్ళు నేను దేవుడు ప్రేమించేది మీ యేసు ప్రభు అంటారు కొంతమంది. మీ యేసు ప్రభు, మీ యేసు ప్రభు అంటారు.
మీ అయ్యగారు, మీ పాస్టర్ గారు అంటారు. నేనేమంటుంది తెలుసా, గోకినపల్లిలో సేవ చేస్తున్నారంటే ప్రార్థనకు వచ్చేవాడికైనా సేవకుడిగా, రానోడికి కూడా సేవకుడిని. గ్రామం పైన అధికారాన్ని దేవుడు సేవకుడికి ఇచ్చిండు. గ్రామ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థనకు వచ్చినా రాపోయినా గ్రామ క్షేమ కొరకు ప్రార్థన చేసేవాడే సేవకుడు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకే యేసు ప్రభు కాదు. అందుకే పేతురు అంటున్న అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటుండు. స్తోత్రం చెప్పండి. మాకు కాదన్నా నీకు ప్రభువే అంట నేను. మాకు కాదు అన్న లేఖనాలు సెలవిస్తున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ప్రార్థన పరులకే కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళకే కాదు, వాక్యం వినే వాళ్ళకే కాదు, లోక రక్షకుడు ఆయన. మనుష్యుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ, నా ఆధార్ కార్డులో పేరు మారదు, డేట్ ఆఫ్ బర్త్ మారదు. నేను పెట్టిందే ఉండిద్ది, నేను రూపించిందే ఉండిద్ది. సృష్టికర్తను ఎవరు మారవలేరు. సృష్టిని సృష్టించిన పేరు ఎవరు మారవలేరు. ఏనుగుని తీసుకొచ్చి దీనికి పేరు మారురా అంటే మహా అయితే ఎలిఫెంట్ అంటాడు. ఏమంటాడు? ఇంగ్లీషే మారుతుంది కానీ దాని పేరు మారుతుందా? మారదు. కాబట్టి మనుషుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ లోకరక్షకుడు యేసు ప్రభు మాత్రమే. ఏ మనుష్యుడు ఏదన్నా అనుకోని, ప్రతి మానవుడికి యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. అందుకే ఆయన లోకానికి వచ్చిండు, లోకరక్షకుడుగా వచ్చిండు. ఒక మాట చెప్పానా, మనుష్యుడు వెతకటం కాదు, యేసు ప్రభు కూడా వెతికిండు భూమి మీద. ఏ వెతికిండో తెలుసా? ఒక మాట చూడండి, లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు అసలు ఏమెతికిండు? మనుష్యుడు ఇప్పుడు వరకు అయ్యగారు ఎత్తుకు అంటుండో, అసలు దేవుడేమని ఎతికిండు అంటే, మనుష్యుడు వెతకక ముందే దేవుడు వెతికిండు. ఇప్పుడు వెతకాల్సింది ఎవరయ్యా అంటే మానవుడు. దేవుడు వెతికిండు, వెతికిన కార్యాన్ని నెరవేర్చిండు, వచ్చిన పనిని ముగించిండు, ప్రాణం పెట్టిండు, పునరుద్ధానుడు అయ్యిండు, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిండు. మనుషులందరి మధ్యలో సంచరించటానికి పరిశుద్ధాత్మ దేవుని ఉంచిండు. ఇప్పుడు మానవుడు వెతకాల్సింది ఏమిటయ్యా అంటే రక్షణను వెతకాలి. యేసు ప్రభు కూడా వెతికిండు. దేన్ని వెతికిండు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్ప. దేనికి వచ్చిండు ఆయన? నశించిన దానిని వెతికి రక్షించటానికి ఆయన కూడా వెతికిండు. మనుషులు నశించిపోతున్నారు, పాపములో పడి, వ్యభిచారంలో పడి, అక్రమ సంబంధాల్లో పడి, త్రాగుడు వ్యసనాలకు, జోదాలకి బానిసలైపోయి మనుషుడి ఇష్టానుసారంగా బ్రతుకుతూ నశించిపోతున్నాడు. కాబట్టి ఆ మానవుని రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడిని వెతికిండు. బైబిల్ సంఖ్యలో పెట్టుకున్నాడు కదా ఆయన వెతికింది. ఎవరిని వెతికిండు అయ్యా అంటే లోకములో ఉన్న ప్రతి మనిషిని వెతికిండు. మాకు కూడా దేవుడేనా అంటే, నువ్వు ఉన్న స్థలంలో, పడుకున్న స్థలంలో, కూర్చున్న స్థలంలో నన్ను రక్షించు ప్రభు అనాలే కానీ నా దేవుడు రక్షణ నిశ్చయముగా నీకు ఉచితంగా కలిగిద్ది. ఆయన వెతికాడండి. మిమ్మల్ని వెతకమంటాం కాదు, మనం వెతకటం కాదు. యేసు ప్రభు వెతికే ఈ లోకానికి వచ్చిండు. మనుషులలో మంచితనము లేదు, సత్యము లేదు, ప్రేమ లేదు. ఎటు చూసిన పగలు, ప్రతీకారాలు, చంపుకోవటం, తినటం,
వీటి పని మీదే ఉంటున్నారని, మనుషుల మధ్యలో ప్రేమను కలిగించాలని, మనుషులకు దేవుడంటే ఏంటో తెలియచేయాలని, మనుషులకు వెలుగంటే ఏంటో తెలియచేయాలని, మనుషులకు సత్యం అంటే ఏంటో తెలియచేయాలని ప్రేమాస్వరూపి అయిన దేవుడు ప్రపంచమంతటిని వెతికి ప్రతి మానవుడిని రక్షించాలని నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఆయన వెతికాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? వెతకాలి. దేన్ని వెతకాలంటే ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన ప్రభావమును వెతకాలి. ఏమండి, ఆయనను జాగ్రత్తగా వెతికేవారు ఆయన కనుగొంటారని రాయబడి ఉంది. ఇంకా మన జీవితంలో వెతకాల్సింది ఏమిటయ్యా అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి మనం వెతకాల్సింది ఏమిటయ్యా అంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి. స్తోత్రం చెప్పండి. నాతో పాటు చెప్పండి అందరి మాట. కాబట్టి నేను మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. దేన్ని వెతకాలంట? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలంట. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని కింద ఉండిద్ది. ఏవన్నీ? నీకు కావలసిన దీవెనలన్నీ, నీకు కావలసిన కృప, నువ్వేదైతే కావాలనుకుంటున్నావో, దేనినైతే పొందుకోవాలనుకుంటున్నావో, దేనినైతే సాధించాలనుకుంటున్నావో, ఏది జరిగితే మంచిదనుకుంటున్నావో, దేని ద్వారా నీకు సంతోషం కలిగిద్ది అనుకుంటున్నావో, అప్పుడు అవన్నీ వంటి ముందు చరిత్ర ఉంది. అదేంటో తెలుసా? నా కుమారుడు నా నీతిని వెతుకుతుండు, నా రాజ్యాన్ని వెతుకుతుండు కాబట్టి, నా సన్నిధినే ఆధారం చేసుకుంటున్నారు కాబట్టి, నన్నే ఆశ్రయిస్తున్నారు కాబట్టి, నా బలమునే ఆశ్రయిస్తున్నారు కాబట్టి, వారి జీవితంలో చేయాలనుకున్న మేలు ఏది కూడా ఆపకుండా నిశ్చయముగా నేను సహాయము చేయుదును. ఎప్పుడో తెలుసా? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనము ఏం చేయాలి చెప్పండి? వెతికినప్పుడు. ఇంట్లో ఒక్కతే ఉంది, కొంచెం డబ్బు ఉంది ఆమె దగ్గర. అన్ఎక్స్పెక్టెడ్గా లెక్కేసుకుంటున్న సమయంలో చిల్లర డబ్బులన్నీ కింద పడిపోయినాయి. ఒక కాయిను, అది విలువైన కాయిను, విలువైన రూపాయో 10 రూపాయో ఏదో ఒక నాణ్యం పోగొట్టుకుందామె. దానినంట జాగ్రత్తగా వెతికిందంట ఆమె. అంటే ఆమెకు అర్థమైంది ఏమిటంటే, ఆ నాణ్యమే నన్ను బ్రతికించేది, ఆ నాణ్యమే నాకు కావాల్సింది. కొంతమంది ముసలోళ్ళు డబ్బులు చూడండి ఎట్ట దాచి పెడతారు, కొంగులో కట్టి ఎన్ని ముళ్ళేస్తారు. మా తాత వాళ్ళ అమ్మ ఉండేది ముసలమ్మ, మరి ఏమని చాలా ముసలది. నా వయసు వచ్చేపాటికి ఇక మంచంలో పడిపోయింది ఆమె. మా తాత వాళ్ళ అమ్మ, ఆమెకు భోజనం చేసిపోయేది, నేను పింఛన్ వచ్చేది. ఎంత? 10 రూపాయలు పింఛన్. ఆ 10 రూపాయలు 10 రూపాయలు పావలాలు ఉండేవి ఆమె దగ్గర. వాటిని 30 చోట్ల దాచిపెట్టేది. కుండల కింద, మట్టిలో ఒక దగ్గర, మంచం కోడి ఉండిద్దే, కోడు మంచం కింద 1 రూపాయి. మేము వచ్చి ఎక్కడ తెస్తామన్న భయం ఆమెకి. వాడొత్తాడు ఈడొత్తాడు, ఆమె వచ్చింది. మన వల్ల మనవరాళ్ళు ఉంటారు కదా, మరి భోజనం పెట్టడంతో ఏం అడుగుతాం మనం? చెప్పండి, ఏమడుగుతావు? ఏ పైసేదే ఏమడుగుతావు? మేము కూడా అడిగినోళ్ళే. మీరు ఏదో పెద్ద ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నారు ఎందుకు? నేను అడిగానని చూస్తున్నాను, మీరు ఏదో పెద్ద ప్రెస్టేజ్ మేము ఎప్పుడు అడుగుతున్నాం అన్నట్టు చూస్తారే, మాకు అసలు ఏం తెలియదు అన్నట్టుగా. నేను అడిగానని చెబుతున్నాగా. ముసల్దాన్ దగ్గర పోయి, అదేంది మామ, అయ్ ముసల్దాన్న మెత్తకుండిద్ది శరీరం, ఒత్తుకుంటా, ఏయ్ ఒక పావలా ఇవే, 10 రూపాయి ఇవే అంటే, ఆ 10 రూపాయి పావలా ఇయటానికి గంట కూర్చోబెట్టేది. ఆ రోజు బడి సెలవు, మళ్ళీ వాడితో దాన్ని ఇచ్చుకోవాలి. ఈ 10 రూపాయికి ఈ పావలాకి. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుందాక ఆమె, దానినంట జాగ్రత్తగా వెతికిందంట. ఎందుకు? అది నిదర్శనం ఏంటో తెలుసా? కలిగి ఉన్నది పోగొట్టుకుంటే మరల దొరకదన్న భయం. రక్షణ పోగొట్టుకుంటే దొరకదు, సాక్ష్యం పోగొట్టుకుంటే దొరకదు, మంచితనం పోగొట్టుకుంటే దొరకదు, ప్రేమ పోగొట్టుకుంటే దొరకదు, నమ్మకత్వం పోగొట్టుకుంటే దొరకదు.
కొన్ని విషయాల్లో నేను సఫర్ అవుతూ ఉంటాను. నా మంచితనాన్ని నేను ఏమైనా కోల్పోతున్నానా? నా సాక్ష్యాన్ని నేను ఏమైనా కోల్పోతున్నానా? నా మాటలు నేనేమైనా తొందరపడుతున్నానా? చాలా రియలైజ్ అవుతూ ఉంటా. ఒక్కడనే ఉన్నప్పుడు, లేదంటే ప్రార్థనలో ఉన్నప్పుడు చాలా రియలైజ్ అవుతా. దేనికో తెలుసు, పోగొట్టుకుంటే మరలా రాదు, దక్కించుకోవటం కష్టం, దూరం అయిపోతే మరలా దొరుకుతారో లేదో, వేరైపోతే మరలా దగ్గరకు వస్తారో లేదో. నా మాటను బట్టి, నా స్వభావమును బట్టి ఏదో ఎంత మాత్రం ఎవరికి హాని జరగకూడదు, కీడు జరగకూడదు. ఒకవేళ నష్టమే వచ్చినా నా జీవితానికి రాని అని ప్రార్థన చేసుకుంటూ ఉంటా. మోషే చేసింది అదే. ప్రజలు తప్పు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేసింది ప్రజలు. విరోధంగా దూడను తయారు చేసుకొని ఇదే దైవం అనుకొని బలులు అర్పించింది ప్రజలు. నడిపించిన దేవుని మర్చిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి కష్టాల్లో కన్నీట్లో ఉన్నప్పుడు కనికరించిన దేవుని మర్చిపోయారు. మారాను మధురంగా మార్చిన దేవుని మర్చిపోయారు. ఆకలేస్తుందయ్యా అంటే మన్నానిచ్చిన దేవుని మర్చిపోయారు. మాంసం కావాలయ్యా అంటే తెల్లారి పాటికల్లో పుర్రలనిచ్చిన దేవుని మర్చిపోయారు. పళ్ళల్లో మాంసం ఉండగానే దేవుని మర్చిపోయిన ప్రజలు. సేవకుడు దేవునితో గడుపుతున్నాడు, ప్రజలేమో బలులర్పించుకుంటూ బ్రతుకుతున్నారు. సేవకుడు అన్నవాడు ఏమయ్యాడో, మా కోసం ప్రార్థన చేస్తుండో లేదో, మేమేమైనా చూస్తున్నావా, మాకేమైనా తెలుసా అంటారు కొంతమంది. అలా ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మా కోసం ప్రార్థనే చేయట్లేదు, మా పిల్లల కోసం ప్రార్థనే చేయట్లేదు, వాళ్ళ కోసమైతే బలంగా ప్రార్థన చేస్తావు, వీళ్ళ కోసమైతే బలంగా ప్రార్థన చేస్తావు అని ఎన్ని రకాల మాటలు. మేలును మర్చిపోకూడదు కీడులో ఉన్నంత మాత్రాన, సహాయం మర్చిపోకూడదు ఆపదలో ఉన్నంత మాత్రాన. దేవుడు ఏమయ్యాడు, సేవకుడు ఏమయ్యాడని ప్రశ్నించకూడదు. పైకి అగపడేవాడు కాదు సేవకుడు. హృదయాంతరములో నలిగిపోయి ప్రభు ఎదుట పశ్చాత్తాపడి నీ పక్షాన, జనుల పక్షాన మధ్యవర్తిగా నలిగిపోయేవాడే సేవకుడు, యాజకుడు. అహరోను చనిపోయిన వారికి మధ్యను బ్రతికి ఉన్న వారి మధ్య నిలబడ్డాడంట. చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడేవాడు ఎవడంటే అహరోను, యాజకుడు. మోషే ఇప్పుడు చంపేయని అనలేదు. మోషే అంటున్నాడు కదా, నీ ప్రజల పాపమును నువ్వు క్షమించకపోయినట్లయితే జీవగ్రంథంలో నా పేరు తొలగించు. అది సేవకుడు మనస్సు, సేవకుడు ప్రయాస, సేవకుడు ప్రార్థన. అది చూడండి, ఒక నాణ్యము పోగొట్టుకుంది, ఇక పోతే రాదేమో అని జాగ్రత్తగా చీపురు తీసుకొని ఊడ్చిందంట. చూడండి ఆ మాట. లోకాసు వార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. లోకాసు వార్త 15వ అధ్యాయం 8-9 వచనం చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? వెతికిద్దే ఎతకదా? నోరు తెరవాలి. 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది. ఏ స్త్రీకైనా అని ఉందంట. అంటే అందరి జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకున్న సందర్భాలు ఉంటాయి. కొంతమంది మిస్అండర్స్టాండింగ్లో ఏదో ఒక వస్తువు ఎక్కడో పెడతారు కానీ అది దొరకదు కొన్నిసార్లు. చాలా బాధపడతా ఉంటారు, నేను ఇక్కడే పెట్టే కదా, ఇక్కడే దాచా కదా అనుకుంటారు. కానీ ఆ వస్తువు ఎప్పుడు దొరికిద్దో తెలుసా? పనంతా అయిపోయిన తర్వాత దొరికిద్ది కొన్నిసార్లు. ఆ వస్తువు పెట్టిన స్థలం వేరు, దానికి సిద్ధపరిచిన స్థలం వేరు. అట్లాంటి ఎందుకు గుర్తుండవు తెలుసా? కంగారులో దాచేవేవి కూడా తొందరగా గుర్తుండవు. కంగారులో దాస్తారే కొన్ని, కంగారులో దాచే ఏవి కూడా తొందరగా గుర్తుండవు. తర్వాత ఎప్పుడుగో 1 నెలకో 2 నెలలకో, లేదంటే ఇప్పుడు పండగల టైంలో పనిముట్లు తీసేటప్పుడు, బట్టలు తీసేటప్పుడు అవి బయటపడతా ఉంటాయి. అర్రే అప్పుడు పెట్టేనే అంటే సంవత్సరం తర్వాత దొరికిద్ది ఒక్కోసారి. అరే అనవసరంగా అప్పుడు పెట్టేనే, అప్పుడు నిజంగా నా పిల్లల్ని అన్నానే, మా ఆయన్ని అన్నానే, నా ఇంట్లో వాళ్ళని అనుమానించాను ఈ పోయినాయి అని చెప్పేసి మరలా దొరికినాయి అని ఏమని చెబుతారా? చెప్పరు.
అప్పుడు అనవసరంగా నిన్ను మాట అన్నాను, కానీ ఇప్పుడు దొరికినాయి అని అంటారా? ఎందుకంటే ఇప్పుడు దొరికినాయి అంటే మరలా ఎక్కడ తిరగబాటు కలిగిన యుద్ధం జరిగిద్దు అన్న భయం. జీవితంలో జాగ్రత్తగా వెతుకుతారు కదా. అదిగో ఆ స్త్రీ నాణ్యమును పోగొట్టుకుంది, జాగ్రత్తగా వెతికిందంట. వెతికిన తర్వాత ఆమె కలిగింది ఏంటో తెలుసా? సంతోషం కలిగిందంట. స్తోత్రం చెప్పండి. ఏం కలిగిందంట? ఏం కలిగింది? సంతోషం. కింద 9వ వచనం చదవండి. అది దొరికినప్పుడు తన చెల్లికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. ఎందుకో తెలుసా? నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. మనం ఎందుకు చెబుతాం? ఆమె చెప్పింది కాబట్టి. ఆమె చెప్పింది కానీ మనం చెబుతామా? వేరేమా చెప్పం మనం. ఆమంటే దైవికమైన కృపలో ఉంది కాబట్టి సాక్ష్యం చెప్పుకుంటుంది. మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి? పోగొట్టుకుని దొరికిందని చెబుతారా? అస్సలు చెప్పరు. మళ్ళీ దాంట్లో ఎక్కడ దశం భాగం అడుగుతాడో. అది దొరికిందన్నావు అనుకో, మళ్ళీ దాంట్లో ఎక్కడ తెచ్చేయమంటాడు. అది వస్తుందనుకో, మళ్ళీ ఈ కానుకలు యాడ్ చేయమంటాడు. కానీ ఆమె చేసిన పని చూడండి. పోగొట్టుకున్నది దొరికిన తర్వాత సంతోషిస్తుందంట. ఇప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నేను పోగొట్టుకున్న కృపను నేను పొందుకోగలిగాను. అదే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పా, రక్షణ ఆనందం మరలా నాకు కలుగు చేయము అని భక్తుడు ప్రార్థన చేశాడని చెప్పా. నేను దానిని మరలా పొందుకుంది కాబట్టి, దానిని మరలా అనుభవించింది కాబట్టి ఇప్పుడు ఆమెలో ఏముందో తెలుసా? సంతోషం ఉందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెతకండి, జాగ్రత్తగా వెతకండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొన్ని సంవత్సరాలు హాస్పిటల్లో వెతికింది, ఎన్నో చోట్లకు వెతికింది, వెతకని చోట లేదు. 12 సంవత్సరాలు డాక్టర్లను వెతికింది, మంత్రగాళ్ళను వెతికింది, ఎన్నో చోట్లకు వెళ్ళి వెతికింది. జబ్బు తగ్గట్లేదు, రోగం తగ్గట్లేదు. క్యాన్సర్ రోగముతో ఉన్నది. రక్తస్రావం, ఇంట్లో నుంచి బయటకు వస్తే రక్తస్రావం, బయట నుంచి ఇంట్లో పోతే రక్తస్రావం. భర్త ఎదుట మొహం చెల్లట్లేదు, పిల్లల ఎదుట మొహం చెల్లట్లేదు, పనికి పోవటానికి సమయం లేదు, ఎవరు ఆమెను దగ్గరకు రానివ్వట్లేదు. బయటకు వస్తే కంపు, లోపలికి వస్తే కంపు, శరీరం అంతా వాసన. కనీసం ఇంట్లో ఉంటుంటే భర్త తిడుతుండు, భార్య ఇబ్బంది పడుతుంది, పిల్లలు కూడా ముక్కు మూసుకొని బ్రతుకుతున్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు ఎక్కని మెట్టు లేదు, తిరగని హాస్పిటల్ లేదు, ఎరగని వైద్యుడు లేడు. ఏ బంధువుడు ఏ మాట చెబితే ఆ మాటను పట్టుకొని ఏ ఊరు పోతే ఆ ఊరు పోయింది. ఎవడేది చెబుతున్నాడంటే దాని దగ్గర పోయి వాళ్ళందరిని ఆశ్రయించింది. ఎవడెంత ఖర్చు పెట్టమంటే అంత ఖర్చు పెట్టింది. ఎన్ని బలులు ఇవ్వమంటే అన్ని బలులు ఇచ్చింది. అన్నిటిని చేసినా కానీ 12 సంవత్సరాలు సమాధానం లేదు, ఆమెకి సంతోషం లేదు. సమాజం అంతా కూడా నోటి మీద ముక్కు మీద మూసుకొని బ్రతుకుతున్నారు. బయటకు వస్తే చాలు చీపో, దూరంగా పో అంటున్నారు ఆమెని. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఎన్నో చోట్ల వెతికింది, కానీ వెతికిన చోటల్లా నిరాశ, నిస్పృహే, సమాధానం లేదు, కన్నీటి మధ్యలో బ్రతుకుతుంది. ఎవరో చెప్పారు, ఇన్ని వెతికినవు కదా, ఎన్నో చోట్లకు పోయినవు కదా, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయోగాలు, ఎన్నో టాలెంట్లు చేసావు కదా, ఒక్కసారి యేసుక్రీస్తును వెతికి చూడరాదు? ఆయన ఎత్తుకొచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ఆయన. మేమెప్పుడు ప్రార్థనకు పోలేదు, ఈరోజు పోయి కూర్చుంటే నవ్వుతారేమో, వాక్యం వింటే నవ్వుతారేమో అనుకునే వాళ్ళు కాదు. అటువంటి దేవుడు కాదు ఆయన. ఎప్పుడు ప్రార్థనకు పోయే వాళ్ళనే ఆశ్రయించి పిలిచేవాడు కాదు ఆయన. నువ్వు అడగాలే కానీ, నువ్వు పోవటానికి ఇష్టపడాలే కానీ, నువ్వు చేర్చుకోవడానికి ఇష్టపడాలే కానీ దేవుడు నిశ్చయముగా నిన్ను బాగు చేస్తాడని విన్నది. ఒకసారి వెతికి చూడరాదని అంటే ఆ మాటను పట్టుకొని ఎక్కడో మీటింగులో ఉన్న యేసు ప్రభుని, కొన్ని లక్షల మంది జనసమూహంలో యేసు ప్రభుని
గుర్తుపట్టిందంటే ఏం చేయాలి? ముందు వెతకాలి. ఏం చేయాలి? వెతకాలి. వెతికితే గుర్తుపడతారు. వెతకండి ఎట్టు గుర్తుపడతారు? కనిపెడితేనే కదా గుర్తుపట్టేది. కనిపెట్టింది ఎలా గుర్తుపడతారు? అన్ని లక్షల మంది జనసమూహములో వెతుక్కుంటూ వెళ్ళింది. యేసు ప్రభుని కనుగొన్నదంట. స్తోత్రం చెప్పండి. అంటే వెతికింది, కనుగొన్నది. 12 సంవత్సరాలు బాధలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్క నిమిషములోనే ప్రభువును వెతికిందండి. వెతికిన మరుక్షణమే నా ప్రభువు మహిమ ఆమెలోకి ప్రభావముగా వెళ్ళిందంట. స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు లేని సమాధానము ఆమెకి సమాధానం కలిగింది, సంతోషం కలిగింది. ఏమండి, నేను చెప్పింది అదే. నీ బలమును నమ్ముకొని బ్రతకొద్దు. ఆమె బలమును ఆమె నమ్ముకొని బ్రతికింది, కానీ భర్త కూడా దగ్గరకు రానివ్వట్లేదు, పిల్లలు దగ్గరకు రానివ్వట్లేదు, బంధువులు దగ్గరకు రానివ్వట్లేదు, ఇరుగు పొరుగు వారి దగ్గరకు రానివ్వట్లేదు. హాస్పిటల్లో డాక్టర్ కూడా కనీసం చెయ్యి పట్టుకొని చూడట్లేదు ఆమెని. దేనికంటే ఆమె రోగం అంత భయంకరమైంది, భయంకరమైన బ్యాడ్ స్మెల్. ఎవడు రానిస్తాడండి? ఈరోజు 2 రోజులు స్నానం చేయకపోతేనే ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఉండవు అంటారు ఇంట్లో వాళ్ళు. ఒక 3 పూటలు స్నానం చేయకపోతేనే దురద వాసన. అటువంటి సందర్భంలో 12 సంవత్సరాల నుంచి ఏవండి, ఎవరికి చెప్పుకోలేక, ఏడవలేక, మింగలేక, కక్కలేక బ్రతుకుతున్న ఆమె జీవితంలో ఒక్కసారే వెతికిందండి. మనవపూర్వకంగా మంచి హృదయంతో వెతికింది. దావీదు చెప్పింది అదే, నా కుమారుడా, మనవపూర్వకంగా మంచి హృదయంతో మనస్ఫూర్తిగా ప్రభువును వెతుకు. ఆయన నీకు కనిపిస్తాడు, నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు కృపణిస్తాడు, నీకు కనికరిస్తాడని చెప్పిన ప్రకారమే ఆమె నమ్మి విశ్వసించింది. కాబట్టి అదిగో వెతుక్కుంటూ వెళ్ళింది, ప్రభువును తాకిందండి. ఆయనలో ఉన్న ప్రభువు ఆమెలోకి వచ్చింది. ఆ క్షణమే సమాధానం ఆమె జీవితంలో కలిగిందంట. స్తోత్రం చెప్పండి. వెతికే వారికి సమాధానం కలిగిద్ది. వెతికే వారికి ఫలమునిచ్చే దేవుడు ఆయన. ఈ 3 వర్తమానాల్లో నమ్మాలి, ఇష్టముగా ఉండాలి, వెతకాలి. నమ్మకము దేవుని అంటే ఒక నమ్మకం, విశ్వాసంతో బ్రతకాలి. మూఢనమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు కాదు. ఇష్టమంటే దావీదులాగా నా హృదయానుసారం నాకు ఇష్టమైన మనుష్యుడు అన్నట్లుగా సాక్ష్యమును సంపాదించాలి. వెతకటమంటే దావీదులాగే మనవపూర్వకంగా, హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో వెతకాలి. అలా వెతుకు వారికి ఆయన దొరికిండు. దొరికిన వారికి ఆయన ఏం చేసిండో తెలుసా? ఫలమును అనుగ్రహింపజేసిండంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ జీవితంలో వెతకటం నేర్చుకోండి, మీ పిల్లలకు వెతకటం నేర్పించండి. అట్టి కృప నా దేవుడు నిశ్చయముగా మీకు అనుగ్రహింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందండి, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందండి, అందరు తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందండి. అందరూ ఎక్కడ వారు అక్కడ చిన్న ప్రార్థన